సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనము ఎఫ్ఆర్ఎంలో యూనిట్ 4 నుంచి ఫిఫ్త్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే కంపెనీస్ ఎక్స్ అండ్ వై హ్యావ్ బీన్ ఆఫర్డ్ ద ఫాలోయింగ్ రేట్ పర్ యానం ఆన్ ఏ 5 lakh లోన్ ఫర్ 10 years. అంటే ఏంటి, కంపెనీ ఎక్స్ అండ్ కంపెనీ వైకి 5 lakh లోన్ కోసం 10 years పీరియడ్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటి, లైక్ ఫిక్స్డ్ రేట్ 7%. అంటే ఎక్స్ ఫిక్స్డ్ లోన్ తీసుకుంటే ప్రతి సంవత్సరం 7% ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఓకేనా. సో ఫ్లోటింగ్ రేట్ వచ్చేసి ఎంత, లైబర్ ప్లస్ 0.5%. అంటే ఏంటి, మార్కెట్ రేట్ లైబర్ ప్లస్ ఎక్స్ట్రా 0.5 ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట అట్లా. సో కంపెనీ వై అంటే వై ఫిక్స్డ్ లోన్ తీసుకుంటే 8.8% ఇంట్రెస్ట్ పే చేయాలన్నమాట. ఫ్లోటింగ్ రేట్ ఎంత పే చేస్తుంది, ఫ్లోటింగ్ రేట్లో తీసుకుంటే కంపెనీ వై లైబర్ ప్లస్ 1.5 ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ లైన్, కంపెనీ ఎక్స్ రిక్వైర్స్ ఏ ఫ్లోటింగ్ రేట్ లోన్. ఏంటి, కంపెనీ ఎక్స్కి ఫ్లోటింగ్ రేట్ లోన్ కావాలన్నమాట. అంటే మార్కెట్ చేంజెస్ బట్టి ఇంట్రెస్ట్ మారే లోన్ కావాలి. నెక్స్ట్ కంపెనీ వై రిక్వైర్స్ ఏ ఫిక్స్డ్ రేట్ లోన్. అంటే ఏంటి, కంపెనీ వైకి ఫిక్స్డ్ రేట్ లోన్ కావాలి, అంటే స్టేబుల్ సేమ్ ఇంట్రెస్ట్ ఉండే లోన్ కావాలన్నమాట అట్లా. డిజైన్ ఏ స్వాప్ దట్ విల్ నెట్ ఏ బ్యాంక్ యాక్టింగ్ యాజ్ ఇంటర్మీడియట్ అట్ 0.2% per annum. అంటే ఏంటి, బ్యాంక్ మిడిల్ మ్యాన్ గా పనిచేసి 0.2% కమిషన్ ప్రాఫిట్ సంపాదించేలా స్వాప్ అరేంజ్మెంట్ తయారు చేయాలన్నమాట అట్లా. ఏంటి, అండ్ అండ్ నెక్స్ట్ ఏంటి, అండ్ విచ్ విల్ బి ద నార్మల్ అట్రాక్టివ్ టు ఎక్స్ అండ్ వై. అంటే ఏంటి, స్వాప్ వల్ల వచ్చే బెనిఫిట్ ని ఎక్స్ కి వై కి ఈక్వల్ గా డివైడ్ చేయాలి అట్లా అనమాట. ఓవరాల్గా క్వశ్చన్ మీనింగ్ ఏంటి, ఎక్స్కి ఫిక్స్డ్ సైడ్లో అడ్వాంటేజ్ ఉంది బికాస్ 7% కదా, చీపర్ కదా ఇది. ఇక్కడ 7% చీపరా, 8.8% చీపరా, 7% కదా, అందుకని ఇక్కడ ఎక్స్కి అడ్వాంటేజ్ ఉందన్నమాట అట్లా. వైకి ఫ్లోటింగ్ సైడ్ కాస్ట్లీ బికాస్ లైబర్ ప్లస్ 1.5, ఇక్కడేమో 0.5 ఉంది, ఇక్కడ 1.5 ఉంది అట్లా. సో ఎక్స్కి ఫ్లోటింగ్ లోన్ కావాలి, వైకి ఫిక్స్డ్ లోన్ కావాలి. అందువల్ల ఎక్స్ ఫిక్స్డ్ మార్కెట్ అడ్వాంటేజ్ యూజ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ చీపర్ కదా. వై ఫ్లోటింగ్ మార్కెట్ యూజ్ చేస్తుంది. ఓకే అట్లా. తర్వాత ఇద్దరు స్వాప్ అగ్రిమెంట్ ద్వారా ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట స్వాప్ తోని. తర్వాత బ్యాంక్ 0.2 కమిషన్ తీసుకుంటుంది, రిమైనింగ్ బెనిఫిట్ ఇద్దరు షేర్ చేసుకుంటారు. అదన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో యాజ్ యూజువల్గా గివెన్ డాటా అని చెప్పేసి క్వశ్చన్లో ఇచ్చిన బాక్స్ ఇక్కడ యాజ్ యూజువల్గా రాసేసుకోవాలి. తర్వాత క్వశ్చన్లో ఇచ్చిన డాటా ఇక్కడ రాసేసుకోవాలి. కంపెనీ ఎక్స్ రిక్వైర్స్ ఫ్లోటింగ్ రేట్ లోన్, కంపెనీ వై రిక్వైర్స్ ఫిక్స్డ్ రేట్ లోన్, బ్యాంక్ ఇంటర్మీడియరీ కమిషన్ ఈక్వల్స్ 0.2% per annum. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ మనం ఏం రాసుకోవాలి, ఫిక్స్డ్ రేట్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఫిక్స్డ్ రేట్ ఇచ్చింది కదా, వీటి మధ్య ఏది అడ్వాంటేజ్ తెలుసుకోవాలంటే మనం డిఫరెన్స్ తీసుకోవాలి కదా అట్లా. సో ఇక్కడ కంపెనీ వై ఫిక్స్డ్ రేట్ ఎంత, 8.8, కంపెనీ ఎక్స్ ఫిక్స్డ్ రేట్ ఎంత, 7.0. సో డిఫరెన్స్ ఎంత, 8.8 మైనస్ 7.0 ఎంత, 1.8%. సో ఫ్లోటింగ్ రేట్ ఇన్ డిఫరెన్స్ తీసుకుందాం. ఫ్లోటింగ్ రేట్ డిఫరెన్స్ తీసుకుంటే, సో ఫ్లోటింగ్ రేట్ డిఫరెన్స్ తీసుకుంటే లైబర్ ప్లస్ 1.5% వైకి ఉంది, లైబర్ ప్లస్ 0.5% దేనికి ఉంది, ఎక్స్కి ఉంది. సో లైబర్ క్యాన్సల్, లైబర్ గెట్ క్యాన్సల్. సో 1.5 మైనస్ 0.5 ఈక్వల్స్ టు 1.0. ఓకే. నెక్స్ట్ సో స్టెప్ 3 వచ్చేసి క్యాలిక్యులేట్ క్యూఎస్డి, క్వాలిటీ స్ప్రెడ్ డిఫరెన్షియల్. ఏంటి ఇక్కడ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ డిఫరెన్స్ మైనస్ ఫ్లోటింగ్ డిఫరెన్స్. అయితే మనకు ఫిక్స్డ్ డిఫరెన్స్ వచ్చిందో ఇది 1.8, తర్వాత ఫ్లోటింగ్ డిఫరెన్స్ వచ్చింది కదా, ఫిక్స్డ్ లెక్క ఫ్లోటింగ్ తీసేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 1.8 మైనస్ 1.0% ఎంత, 0.8%. సో మనకు క్యూఎస్డి వచ్చేసి 0.8% వచ్చింది. సో దీన్ని ఏం చేయాలా, దీనిలోకి మనము బ్యాంక్ ఇచ్చేయాల్సిన 0.2 ఇచ్చేద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసిండు 0.2 per annum ఇవ్వాలి బ్యాంక్ ఇంటర్మీడియట్కి, ఎందుకంటే అది మనకి ఇక్కడ బెనిఫిట్ ని రెండుకి ఈక్వల్ గా ప్రొవైడ్ చేస్తున్నందుకు మనము 0.2% అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే 0.8 వచ్చింది ఓవరాల్ గా బెనిఫిట్. దిస్ ఈస్ ద టోటల్ బెనిఫిట్ క్రియేటెడ్ త్రూ ద స్వాప్ అరేంజ్మెంట్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనము బ్యాంక్ ఇస్తాం అన్నమాట. ఇక చూడండి ఏంటి, బ్యాంక్ కమిషన్ ఎంత, 0.2%, రిమైనింగ్ బెనిఫిట్ ఎంత, 0.8% మైనస్ 0.2% ఎంత, 0.6% మనకు రిమైనింగ్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలా, ఇద్దరికి షేర్ చేయాలా, ఎక్స్ కి వైకి. సో రిమైనింగ్ బెనిఫిట్ షేర్డ్ ఈక్వల్లీ 0.6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 0.3%. 0.3% వచ్చేసి ఈక్వల్ గా షేర్ చేయాలి. కంపెనీ ఎక్స్ గెట్స్ 0.3%, కంపెనీ వై గెట్స్ 0.3%. ఓకే. సో ఈ 2 బెనిఫిట్స్ వచ్చేసినాయి. తర్వాత స్వాప్ అరేంజ్మెంట్ ఇక్కడ చూసుకుంటే కంపెనీ ఎక్స్ హ్యాస్ గ్రేటర్ కాంపరేటివ్ అడ్వాంటేజ్ ఇన్ ద ఫిక్స్డ్ రేట్ మార్కెట్. చెప్పాం కదా, కంపెనీ ఎక్స్ హ్యాస్ గ్రేటర్ కాంపరేటివ్ అడ్వాంటేజ్ కదా, ఎందుకంటే 7 ఉంది కదా, దీనికి 8.8 ఉంది కదా, దీనికి ఎక్స్కే ఎక్కువ కాంపరేటివ్ అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7% ఉంది, ఇక్కడ 8.8 ఉంది అట్లనమాట. ఓకే. దేర్ ఫోర్ కంపెనీ ఎక్స్ బారోస్ ఇన్ ఫిక్స్డ్ రేట్ మార్కెట్ 7%. సో ఏం చేస్తే 7%కి మా ఇంట్రెస్ట్ రేట్తోనే బారో చేస్తుంది అనమాట. ఓకే.
కంపెనీ వై బారోస్ ఇన్ ఫ్లోటింగ్ మార్కెట్ అట్ లైబర్ ప్లస్ 1.5. ఏంటి 1.5 లైబర్ ప్లస్ 1.5కి బారో చేస్తారనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ దెన్ బోత్ కంపెనీస్ ఎంటర్ ఇంటూ స్వాప్ అగ్రిమెంట్. ఏం చేస్తాయి ఇవి ఇట్లా తీసుకున్న తర్వాత ఏంటి స్వాప్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతాయి. అప్పుడు ఏంది కంపెనీ ఎక్స్చేంజెస్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ ఫర్ ద ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్. ఏదైతే మన క్వశ్చన్ లో ఇచ్చిండో చూడండి ఒకసారి. కంపెనీ ఎక్స్ రిక్వైర్స్ ఏ ఫ్లోటింగ్ రేట్ లోన్. సో దానికి ఫ్లోటింగ్ రేట్ లోన్ కావాలి కాబట్టి స్వాప్ అగ్రిమెంట్ కి వస్తారనమాట. స్వాప్ అగ్రిమెంట్ కి ఎంటర్ అవుతారు. సో కంపెనీ ఎక్స్ ఎక్స్చేంజ్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ తోని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ అనేది తీసుకుంటది. సో ఏదైతే వై నుంచి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్స్ నుంచి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది వైకి ఇచ్చేస్తాయి అనమాట. అట్లా. సో ఇక్కడ చూడండి కంపెనీ వై ఎక్స్చేంజెస్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్ ఫర్ ద ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆబ్లిగేషన్. చూసిండ్రా అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. తర్వాత ఏంది ద బ్యాంక్ యాక్ట్ యాజ్ ఎ ఇంటర్మీడియరీ అండ్ ఎన్ 0.2% కమిషన్. ఏంటి ఈ రెండు మధ్యలో బ్యాంక్ అనేది ఇంటర్మీడియరీ లాగా యాక్ట్ చేసి 0.2% కమిషన్ తీసుకుంటది అనమాట. సో ఇద్దరికి బెనిఫిట్ చేస్తుంది. అలాగే దీని బ్యాంక్ కూడా 0.2% అనేది బెనిఫిట్ తీసుకుంటది. సో ఫైనల్ బారోయింగ్ కాస్ట్ చూసుకున్నాం. కంపెనీ ఎక్స్ డైరెక్ట్ ఫ్లోటింగ్ బారోయింగ్ కాస్ట్ ఎంత లైబర్ ప్లస్ 0.5 కదా. సో మనకు కంపెనీ ఎక్స్ లో ఎంత మనకు ఫ్లోటింగ్ ఎంత లైబర్ ప్లస్ 0.5 కదా. సో ఇక్కడ లైబర్ ప్లస్ 0.5 స్వాప్ బెనిఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.3 కదా. ఎఫెక్టివ్ ఫ్లోటింగ్ బారోయింగ్ కాస్ట్ ఈక్వల్స్ టు లైబర్ ప్లస్ 0.5% మైనస్ 0.3%. ఎందుకంటే ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంటే అడ్వాంటేజా తక్కువ ఉంటే అడ్వాంటేజా. సో తక్కువ ఉంటే అడ్వాంటేజ్ కదా. సో అప్పుడు తీసేయాలి కదా. ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్ వచ్చేది ఉంటే యాడ్ చేసుకోవాలా. ఇంతకుముందు ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లం మనము రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి యాడ్ చేసినాం. సో దీంట్లో మనకు ఇంట్రెస్ట్ అంటే తగ్గాల, మనకు బెనిఫిట్ కావాలంటే తగ్గాలి. అందుకని ఇక్కడ మైనస్ చేసుకుంటాం. ఓకేనా. సో అందుకని ఇక్కడ మైనస్ చేసినాం. లైబర్ ఈక్వల్స్ టు లైబర్ ప్లస్ 0.2% అనేది వస్తుంది మైనస్ చేస్తే. ఓకేనా. నెక్స్ట్ కంపెనీ వై డైరెక్ట్ ఫిక్స్డ్ బారోయింగ్ కాస్ట్ ఎంత 8.8%. సో స్వాప్ బెనిఫిట్ ఎంత 0.3% కదా. ఫైనల్ ఎఫెక్టివ్ ఫిక్స్డ్ బారోయింగ్ కాస్ట్ ఎంత 8.8% మైనస్ 0.3% ఎంత 8.5% ఫైనల్ గా. ఓకేనా. ఇదనమాట. సో ఫైనల్ గా మనకి రిజల్ట్ ఎంత వచ్చింది కంపెనీ ఎక్స్ కంపెనీ వై బ్యాంక్. ఓకే. కంపెనీ ఎక్స్ ఏమొచ్చింది లైబర్ ప్లస్ 0.2% వచ్చింది. కంపెనీ వైకి ఎంత వచ్చింది 8.5 ఫిక్స్డ్ వచ్చేసింది. ఓకే. బ్యాంక్ ఎంత వచ్చింది 0.2 కమిషన్ వచ్చేసింది యాజ్ యూజువల్ గా. ఓకేనా. సో కంక్లూజన్ చూసుకుంటే దస్ త్రూ ద స్వాప్ అరేంజ్మెంట్ బోత్ కంపెనీస్ రెడ్యూస్ దేర్ బారోయింగ్ కాస్ట్ బై షేరింగ్ ద స్వాప్ బెనిఫిట్. ఏంది బోత్ కంపెనీస్ స్వాప్ బెనిఫిట్ ని షేర్ చేసుకోవడం వల్ల బారోయింగ్ కాస్ట్ అనేది తగ్గింది. అట్లా. నెక్స్ట్ వైల్ ద ఇంటర్మీడియరీ బ్యాంక్ ఎన్స్ 0.2 యాన్యువల్ కమిషన్. సో ఇదనమాట. సో మనం క్వశ్చన్ లో అడిగినట్టు మనం ఏదైతే ఈక్వల్ గా బెనిఫిట్ అనేది షేర్ చేసినాం అలాగే బ్యాంక్ కూడా 0.2% యాన్యువల్ కమిషన్ అనేది ఇచ్చినాం. అట్లా అనమాట. సో ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒకవేళ క్వశ్చన్ లో రిటర్న్స్ గురించి చెప్తే మనము ఇక్కడ స్వాప్ బెనిఫిట్స్ ని యాడ్ చేయాలా. ఒకవేళ బారోయింగ్ గురించి అడిగినప్పుడు స్వాప్ బెనిఫిట్ ని మైనస్ చేయాలా. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇదన్నమాట ప్రాబ్లం. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ చాప్టర్ నుంచి ఈ 5 ప్రాబ్లమ్స్ ఎనఫ్. ఒకవేళ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్రాబ్లమేటిక్ దీంట్లో మనం కంప్లీట్ చేసుకున్నాం FRM నుంచి. సో 5th యూనిట్ అనేది లైక్ ఒకవేళ టైం ఉంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ 5th యూనిట్స్ అయితే థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ 3 యూనిట్స్ 2, 3, 4 యూనిట్స్ అయితే ప్రాబ్లం చెప్పుకున్నాం. సో ఈ 3 యూనిట్స్ నుంచి ప్రాబ్లమ్స్ అయితే ఇవి పర్ఫెక్ట్ అవ్వండి. అలాగే ఫస్ట్ అండ్ 5th నుంచి థియరీ పర్ఫెక్ట్ అవుదాం. ఆ తర్వాత అన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయిపోయాక టైం ఉంటే అప్పుడు 5th యూనిట్ ప్రాబ్లమేటిక్ చూద్దాం. ఓకేనా. సో ఎందుకంటే ఒకవేళ 2 ప్రాబ్లమేటిక్ ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ టైంలో మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 3 యూనిట్స్ ని పర్ఫెక్ట్ అవ్వండి. తర్వాతనే మనము వేరే మిగతా యూనిట్ గురించి ఆలోచిద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి FRM లో ఫస్ట్ అండ్ 5th యూనిట్ నుంచి థియరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ మిగతా యూనిట్స్ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత టైం ఉంటే అప్పుడు 5th యూనిట్ చూసుకుందాం. ఓకేనా. సో ఇదనమాట. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.